శ్రీలంక ఆస్ట్రేలియా జట్ల మధ్య ముగిసిన మ్యాచ్లో శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నిజంగా ఈ మ్యాచ్ చాలా మలుపులు తిరిగింది. క్రికెట్ అన్నాక పూర్తిగా వన్ సైడెడ్ మ్యాచ్లు జరిగినా ఇంట్రెస్టింగ్గా ఉండదు. సో ఈ మ్యాచ్ అలా కాకుండా పూర్తిగా ఇంట్రెస్టింగ్గా కొనసాగింది. ఫస్ట్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న సందర్భంలో భారీ స్కోర్ చేసేలా కనిపించింది. ఆ తర్వాత శ్రీలంక క్రమంగా పుంజుకుంది. ఒకనొక స్టేజ్లో ఆస్ట్రేలియా 250 పరుగులు చేస్తుందేమో అనిపించింది పవర్ ప్లే బ్యాటింగ్ చూశాక. మరీ ముఖ్యంగా ఆ జట్టు ట్రావిస్ హెడ్ అండ్ కెప్టెన్ మిచెల్ మార్ష్ 4 సిక్సర్లతో మొదట్లో విజృంభించారు. 6 ఓవర్లకే దాదాపు 70 పరుగులు పైగానే సాధించారు. ఇంత ఈజీగా అట్లీస్ట్ 220-230 రన్స్ చేస్తుంది అనుకున్నారు. కానీ స్లోగా అయినప్పటికీ శ్రీలంక పుంజుకుంది. రాను రాను పూర్తిగా మ్యాచ్పై పట్టు సాధించేసింది. రన్ రేట్ 11, 12, 13 ఉన్న ప్లేస్లో నుంచి వెనుక ముందు 9కి తీసుకెళ్ళింది. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేశారు. 1-2 క్యాచ్లు డ్రాప్ చేసినప్పటికీ శ్రీలంక మాత్రం ఈ మ్యాచ్లో పుంజుకున్న విధానం అద్భుతం అని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా స్పిన్నర్లు ఈ మ్యాచ్లో పూర్తిగా కట్టడి చేశారు. మిచెల్ మార్ష్ 54 పరుగులు చేస్తే ట్రావిస్ హెడ్ 56 పరుగులు. వీళ్ళిద్దరూ ఫస్ట్ వికెట్కు 8.3 ఓవర్లకే 104 పరుగుల భారీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అందించారు. ఇక తెలిసిందే కదా, 8 ఓవర్లకు 100 పరుగులు అంటే ఇంకో 12 ఓవర్లకు 100 పరుగులు వేసుకున్న కనీసం 200 ఈజీగా అవుతుంది. కనీసం 220 కూడా కొట్టచ్చు. కానీ శ్రీలంక స్పిన్నర్ల దెబ్బకు ఆస్ట్రేలియా క్రమంగా కుప్పకూలింది. హేమంత 3 వికెట్లు తీస్తే తీక్షణ 2 వికెట్లు తీశాడు. దుష్మంత చమీరా కూడా 1 వికెట్ తీశాడు. మిగతా స్పిన్నర్లు రాణించారు. మరి ముఖ్యంగా ఈ మ్యాచ్లో శ్రీలంకకు చిన్న ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరానా గాయం కారణంగా 4 బంతులు మాత్రమే బౌలింగ్ వేసి పెవిలియన్కు వెళ్ళాడు. ఆ తర్వాత 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఓపెనర్లు ఫస్ట్ వికెట్ తొందరగానే కోల్పోయింది. అయినప్పటికీ ఎక్కడా కంగారు పడలేదు. ఫస్ట్ ఓవర్లో 1 పరుగు మాత్రమే చేసి కుశాల్ ఫెరీరా అవుట్ అయ్యాడు. కానీ ఆ తర్వాత మాత్రం శ్రీలంక బ్యాట్స్మెన్లు అద్భుతంగా పుంజుకున్నారు. మరీ ముఖ్యంగా పతన్ నిషంక 52 బంతుల్లో 100 పరుగులు చేశాడు. 10 ఫోర్లు 5 సిక్సర్లతో. అలాగే వన్ డౌన్ బ్యాట్స్మెన్ కుశాల్ మెండిస్ కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. 38 బంతుల్లో 51 పరుగు చేశాడు. మెండిస్ అవుట్ అయిన తర్వాత రట్నాయకే 6 ఫోర్లతో 28 పరుగులు చేశాడు 15 బంతుల్లో. అంటే 6 ఫోర్లు అంటే 6-4 24, జస్ట్ 4 సింగిల్స్ మాత్రమే తీశాడు. మరి ముఖ్యంగా శ్రీలంక బ్యాటింగ్లో షో మొత్తం నిశాంక చేశాడు అని చెప్పవచ్చు. ఆస్ట్రేలియా బౌలర్లను కంగారెత్తించాడు. జస్ట్ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 18 ఓవర్లలో టార్గెట్ను రీచ్ అయింది. ఈ 2 వికెట్లు కూడా మార్కస్ స్టోయినిస్ సాధించాడు. ఆస్ట్రేలియా బౌలర్లు వికెట్లు తీయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. దీంతో శ్రీలంక ఈజీగా గెలిచింది. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓటమి నుంచి శ్రీలంక అద్భుతంగా పుంజుకొని మ్యాచ్ గెలిచింది అని చెప్పొచ్చు.